అందరికీ నమస్తే. ఇయాల మనతో ముచ్చట్లు పెట్టేందుకు బలగం కొమరయ్య అల్లుడు డీజే టిల్లు వాళ్ళ నాయన అదేనుల్లా మన మురళీధర్ బాబాయ్ ఉన్నాడు. నమస్తే బాబాయ్, ఎట్లున్నావు? నమస్తే బిడ్డ, బాగున్నావా? మంచిగా ఉన్నా బాబాయ్, మీరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా. మీ ఆయన మంచిగున్నాడా? ఆయన మంచుకున్నాడు బాబాయ్. వీడియోడికి ఇట్లా వస్తున్నాడు. అరే పెద్ద డాడీ, నువ్వు గీడ కూర్చున్నావా? మేము అక్కడ ఇంటికాడ మొత్తం నీకోసం వెతుకుతున్నాం తెలుసా? ఏమైంది బిడ్డ, మరి చక్కగా రకం గట్ల వంకర వంకర తిరుగుకుంటూ వస్తున్నావు? అరే నువ్వు ఇంటర్వ్యూలోకి వచ్చినావు అని తెలియగానే బాబాయ్ నీతో కూర్చొని ఇట్లా మాట్లాడదామని వచ్చినా. నేను ఆగలే కదా, పానం ఆగలే కదా అస్సలు. నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు అంటే మస్తు విషయాలు తెలుస్తాయి, కానీ మాకు తెలియని ముచ్చట్లు మాట్లాడుతున్నారు కదా, అది తెలుసుకుందామని వచ్చిన. కాదు బాబాయ్, డీజే టిల్లు వాళ్ళ డాడ్ వస్తుందని చెప్పిన కాడ నుంచి వరకు పుట్టింది. ఈయనతో ఒక బాధ ఉన్నది బాబాయ్. ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళ లెక్కన ఓన్ చేసుకుని ఇట్లనే చేస్తాడు అన్నట్టు అన్ని కథలు. ముదిరింది. మనం ఓన్ చేసుకోవాలి, అప్పుడే కదా మంచిగా ఉంటది. రాపో జించాక్ 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 అనుకుంటా. అందుకని కాదు బాబాయ్, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే నువ్వు తిట్టావా చెప్పు? ఏం తిడుతున్నా, ఇక కాలం అట్లా అయిపోయింది. పెద్ద డాడీ మనసు నీకేమేరు చెప్పు. సరే ఏమేమి అడుగుతావు అడుగు, మా ఇంట్లో తెలియని ముచ్చట్లు మొత్తం బయట పడాలి. మొత్తం బాబాయ్ చెప్పుండ్రి, చిన్నప్పుడు మీరు పండుగ ఎట్లా చేసుకుంటుండే? దసరా అంటే పెళ్లి కాక ముందు దోస్తులతో ఎట్లా చేసుకుంటుండే? నిరుపేద కుటుంబం కాబట్టి సంవత్సరానికి ఒక దసరా పండుగనే మనకు పండుగ. ఆ ఒక్కరోజు ఒక జత బట్టలు, ఆ ఒక్కరోజు ఒక జత చెప్పులు. మధ్యలో ఎక్కడైనా చెప్పులు పోయినా బట్టలు పోయినా మనకి ఇంకా లేవు, వీపు మీద వాతనే. డిగ్రీ వరకు నా పరిస్థితి అంతే. డిగ్రీ తర్వాత కూడా నా పరిస్థితి. పెద్ద డాడీ ఇప్పుడు నేనైతే మన మార్కస్ మన దోస్తులందరితో కలిసి దసరా అనగానే కీంచి కట్టి ఆట కోసి పోగులు. నువ్వు లడ్డుగానే మర్చిపోతున్నావు రా బాబు. అరే లడ్డుగాడు మస్తు లడ్డు అవుతున్నాడు, మళ్ళీ మటన్ ఎందుకని చెప్పి పక్కకు పెట్టిన. అట్లా మళ్ళీ నీ చిన్నప్పుడు ఎట్లా జరుగుతుండే డాడీ? అంటే మీ ఇట్లనే మొత్తం పోగులేసి మటన్ పెట్టి దోస్తులందరినీ దావత్కు పిలిచి కీంచి కట్లు కళ్ళు అదంతా లేకుండే. అంతేనా? లేకుండే, ఎందుకంటే అప్పటి డిసిప్లిన్ వేరే ఉండే, అప్పటి యొక్క కట్టుబాట్లు వేరే ఉండే, ఆచార వ్యవహారాలు వేరే ఉండే. కాబట్టి ఎక్కడ ఎవరున్నా కూడా పరిమితి అనేది ఖచ్చితంగా ఉంటుండే, దాన్ని దాటి వెళ్ళే వాళ్ళం కాదు. ఉన్న ఆదాయంతోనే సంతోషంగా సమృద్ధిగా ఉండేది. మా పెద్ద డాడీకి దేవుడు ఇచ్చిన వరం ఏం తెలుసా? ఆ సింప్లిసిటీ, ఆ దర్జాగా చూసినాం, అది పోకుండా ఆయన కాపాడుకుంటుండు పర్సనల్ లైఫ్ లా. ఇక అట్లా కాకుండా నా లెక్క డించాక్ డించాక్ చేపియాలని అట్లాంటి క్యారెక్టర్లు సినిమాలలో అంతే. కాదు బాబాయ్, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పిండ్రు కదా అప్పుడు ఇట్లా చేసుకుంటుండే పండుగ అని. అంటే ఇప్పుడు దసరాకు మనం జమ్మి పెట్టి అలాయ్ బలాయ్ చేసుకుంటాం కదా, అంటే మీ జీవితంలో ఎవరన్నా అలాయ్ బలాయ్ ఇచ్చేంత మంచి దోస్తులు ఉన్నారా? ఇల్లు లేకపోతే నేను లేను రాబాయ్ అన్నటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? తక్కువ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా ప్రాణానికి ప్రాణం అన్నటువంటి స్నేహితులు ఉన్నారు. కాకపోతే ఓపెన్ కాము, చెప్పుకోము. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా నేను కొంచెం రియాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, డిసిప్లిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో దగ్గరికి ఎవరు రారు. ఎవరైనా వచ్చారు అని అంటే అయస్కాంతం అతుక్కున్నట్టే అతుక్కుంటారు, వాళ్ళకి అది నచ్చుతుంది. కాబట్టి అంటే నువ్వే కాదు, దాదాపుగా అందరూ. ఇప్పుడు నువ్వు ఒక్క నీదే కాదు అది ప్రాబ్లం, అది మొత్తం ఆడుకునేది ఆడుకుందాము, కానీ దేనికి అదే ఉంటుంది లెక్క. అంటే జీవితం వేరు కదా, సరదా వేరు, జీవితం వేరు. జీవితం అనేది చాలా చిన్నది, చాలా చిన్న జీవితంలో మనం ఎంజాయ్ చేద్దాము, అనుభవిద్దాము. అట్ ద సేమ్ టైం మన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలి, మనకున్న బరువులను కూడా గుర్తుంచుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, మనతో పాటు ఉన్న వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, మనల్ని పెంచి పోషించిన వాళ్ళని కన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది కూడా అవసరం. నువ్వు ఇంటికి పెద్దోని కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు, నా లెక్క చిన్నోని అయినా అనుకోకి వాళ్ళు ఉండకపోతుండే. ఏం లేదు, ఏం లేదు. మీరు ఇంట్లో పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్దోళ్ళని. మేము 5 సంతానము, మా తల్లిదండ్రులు, నేనే పెద్ద. నా తర్వాత మా తమ్ముడు తర్వాత మా చెల్లెల తర్వాత తమ్ముడు, మొత్తం 5. 5 ఇట్లానే స్ట్రిక్ట్ గా డిసిప్లిన్. దాదాపుగా మేము 5 కూడా పద్ధతిగానే ఉన్నాం. మేమే కాదు, మా పెద్దనాన్న పిల్లలు కానీ, మా చిన్నాన్న పిల్లలు కానీ, అంటే అప్పటి పరిస్థితులు అలాగ ఉండేదిలే. మాది ఐరణ్య వంశము. మా తరం వాళ్ళందరూ కూడా వెల్ డిసిప్లిన్డ్, వెల్ సిస్టమేటిక్గా ఉంటారు. ఏ పరిస్థితులని కాదు పెద్ద డాడీ, మీ జమానాట్లు ఉంటుండే మంచిగా పద్ధతిని పడి. అయ్యా ఇట్లా చూస్తే వణుకుడు, అమ్మ చెప్పిన మాట చేసుడు. ఇప్పటి మా కాలంలో ఇంకా ఇప్పుడు జెన్జీ వచ్చింది, వింటున్నారా? అసలు మీకు చెప్పేవాళ్ళు లేదు. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు కదా.
ఇట్లనే తప్పదు అది 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 అంతే, పక్క మనసులో ఏం పెట్టుకోండి నేను అర్థమవుతున్నా అర్థమైంది. ఇట్లనే చేస్తాడు బాబాయ్. అంతే. నా జీవితం రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది, ఎంతో మంది రాస్తున్నారు, కోటీలు అమ్మేటోళ్ళు. ఎవరు చదవరు ఆ పుస్తకాలు? కొనేటోళ్ళే కొన్ని చదివే పుస్తకాలు కావాలి. అరే మీ అసంటోళ్ళ అనుభవాలు రాస్తే చదివితే మంచిగా ఉంటుంది, మా అసంటోళ్ళు రాసేదే ఉంది. మీకు అనుభవమే లేదు కదా, మీకు అనుభవం లేదు అనకూడదు. కానీ అంటే చెప్తున్న విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వే ఉదాహరణ, నాకు నువ్వే ఉదాహరణ. అంటే మాకు లేని సుఖాలు, మాకు లేని సౌకర్యాలు, మా వయసులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఇప్పుడు మీకు ఏవి కనపడవు. మీకు వాస్తవానికి మీకు తెలియవు కూడా. కొన్ని విషయాలు మీకు చెప్తే ఇది ఇలా ఉండేది, అవునా ఇది ఇట్లా ఉంటుందా, ఈ విధంగా చేసేవాళ్ళ మీరు అని అనుకుంటారు మీరు. అవేవి లేవు మీకు ఇప్పుడు. కానీ దాన్ని ఏమనలేవు మనం, కాలమహిమ. లేదు 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 బిడ్డ, కాలమహిమ. అది మీ తప్పు కాదు, అది అది తప్పదు. ఎందుకు మేము కూడా మేమే ఇట్లున్నాం అంటారు. ఇప్పుడు మాకు పుట్టిన వాళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారు బాబు. మేము 1972 to 74 నాది గ్రాడ్యుయేషన్, 72, 73, 74 3 years నాది డిగ్రీ 3 years అయితే అప్పుడున్న సిస్టంలో అప్పుడున్నటువంటి ట్రెండింగ్ ప్రకారంగా మేము ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుంటే ఆ దసరా గుట్టించుకున్న ఒక డ్రెస్ నా డిగ్రీ వరకు కూడా బెల్ బాటం లేదు. అంతకుముందు మేము ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే బ్యాగీ కూడా కాదు, స్కిన్ టైట్ ఉంటుండే. స్కిన్ టైట్ అంటే అది ఎప్పుడు 1969-70లో వచ్చింది. అది అంటే ఫ్యాషన్ అనేది రిపీట్ అవుతుంటుంది, టోటల్గా రిపీట్ అవుతుంది సైకిల్, అది ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయితే 1970లో ఎంత దారుణం అంటే 11 బాటం, 11, 11.5, 12. కొంతమంది ఇంకా ఫ్యాషన్ ఉన్నవాడు 10 పెట్టుకుంటుండే. వాడు కింద కూర్చొని 2 పేపర్లు పెట్టుకొని ఎక్కించుకుంటుండే. ఎక్కించుకొని పెట్టుకొని నడిస్తే వాడు బొమ్మ నడిచినట్టే. ఎందుకు కాలు ఇట్లా రాదు, ఇట్లా వాడు బెండు కాలేడు, కింద పడితే తీసుకోలేడు. కింద పడు కాదు, మామూలుగా వాడు కుర్చీలో కూర్చోవాలంటే కూడా ఎట్లా కూర్చుంటాడు. దాని మీద ఒక సినిమాలో కూడా ఒక పద్మనాభ గారు ఒక ఆత్మీయులు సినిమాలో ఆయన స్కూటర్ వేసుకొని పోతుంటాడు, అది చూపించారులే దాన్ని. స్కూటర్ వేసుకొని పోతుంటే స్కూటరు పంక్చర్ అవుతుంది. పంక్చర్ కాగానే సరే అని స్టాండ్ వేసి చూద్దామని కిందికి ఇట్లా వంగుతాడు, ఓపెన్ అవుతుంది. అది చూపించారు అంటే అప్పుడు అది జరిగిందన్నమాట. అప్పుడు ఆ పరిస్థితి చూసి మా పెద్దవాళ్ళు అప్పుడు మాకేంటంటే అంటే మీకు తెలియాలి కొన్ని విషయాలు, ఇది అనవసరం కాదు, ఇది కొంత తెలియాలి. అయితే మాకన్నా పూర్వం మాకన్నా పూర్వం అంటే మాకన్నా ఒక 10-15 లేదా మా తండ్రి గారి వయసు అనుకో, అప్పుడు వాళ్ళకు పైజామాలు, దోతులు, ఎక్కువ శాతం దోతులు ఉంటుండే. ఎవడో కొంచెం ఫ్యాషనబుల్గా ఉన్నాము, ధోతి ఎవడు కట్టుకుంటాడు బై ఫ్యాషన్ పాత మోడల్ అని అనుకుంటే వాడు పైజామా వేసుకుంటాడు. పాయింట్లు అవి తక్కువ, పాయింట్లు అనేవి దాదాపుగా 1960 తర్వాతనే వచ్చినాయి అనుకో ఎక్కువ శాతం. పైగా పెద్దవాళ్ళకి అప్పుడు ఒక ఏజ్ని బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ ఉండేది. ఇప్పుడు 80-90 ఏజ్ వచ్చినా కూడా ఆయన షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని నేను ఇంకా యంగ్ మ్యాన్ అనుకునే ఫీలింగ్లో తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఊడిపోతున్నాయి కానీ అయినా అతను యంగ్ మ్యాన్ అనే ఫీలింగ్లో ఉంటాడు. నాకేం తక్కువ, నేను చూస్తున్నాను రొమాంటిక్ హీరోలాగా కనపడుతున్నాను అనుకుంటాడు ఆయన. అలా కనపడాలని కూడా ప్రయత్నం చేస్తుంటారు. వయసును దాచుకోవద్దు, వృద్ధాప్యాన్ని ఆహ్వానించాలి మనం. శరీరము మనకు మనసు ఎంత ఉరకలేసినా కూడా మనసు ఎప్పుడు అది మనసే. నీకు ఏ కండిషన్లో ఉన్నా కూడా అది ఎప్పుడు చలాకీగానే ఉంటుంది, ఉరుకుతా ఉంటుంది. కానీ శరీరం అనేది దాన్ని ఏమంటారు సహకరించదు. ఆ సహకరించని దాన్ని మనం ఆహ్వానించాలి. సహకరించకపోతే సహకరించలేదు కాబట్టి శరీరాన్ని కష్టపెట్టకూడదని అనుకోవాలి. కానీ కొంతమంది ఇప్పటికీ అంటే కాలం మారిపోయి. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఆ ప్యాంట్ ఏంది, వీడి అంగేంది, అయిపోయినాడు పొర ఖతం అయిపోయాడు, ఎందుకు పనికిరాడు వీడు, నయా పైసగా పనికిరాడనేవాడు. అటువంటి దశ నుంచి 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న పరిస్థితికి వస్తే ఇప్పుడు ఇంకేమనుకోవాలి, మనం ఏమనుకోవద్దు. అది కాలమహిమ, అది అలా జరుగుతూనే ఉంటుంది, ఎవరు బాధపడాల్సిన పని లేదు. కాబట్టి మనం చూసి దాన్ని అలాగా వదిలిపెట్టాలి. పెద్దడాడి నాకు కూడా అనిపిస్తున్నది, మీరు గెస్ట్ కంటే ఎక్కువ యాంకర్ గా బాగా మనకొస్తారు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్ స్టాప్ గా పోతూనే ఉన్నది. ఇదంతా ఉత్తగా రాదు. పెద్దడాడి పుస్తకాలు బాగా చదివేటట్టున్నావు అని చదువు కదా. ఇప్పటికి నా చేతిలో ఎప్పటికో బుక్ ఉంటుంది, ఇప్పుడు నా బ్యాగ్లో ఉంది బుక్. అంటే షార్ట్ గ్యాప్ దొరికితే కదా నేను చదువు. ఒక విషయం చెప్తా ఇక్కడ మీకు, చదివే అలవాటు లేకపోయినా ఎవరన్నా ఒక బుక్ చదివితే వాట్ ఎవర్ ద బుక్, అది ఎవరు రాసినా
ఏ ఏ అది 10 పేజీల బుక్ అయినా 1000 పేజీల బుక్ అయినా డెఫినెట్గా నేను ఒక విషయం చెప్పగలను. మీరు ఆ పుస్తకం చదివితే మీకు తెలియని పదం కానీ తెలియని విషయం కానీ మీరు నేర్చుకుంటారు. అందుకే నేను బుక్కులు చదువు స్టార్ట్ చేసిన, కాకపోతే దాని పేరు ఫేస్బుక్ అయింది. నేనేం చేయాలి? ఫేస్బుక్ వేసుకుంటే తలకాయ ఎప్పుడు కిందికే ఉంటుంది. అందుకే 24 గంటలు ఆ తలకి ఎండ పెట్టి ఇట్లనే మాట్లాడతాడు. సాల్తీగా చెప్పినావు. అరే ఫేస్బుక్ చూస్తే ఎప్పుడు నీ తల కిందికే ఉంటుంది. నువ్వు టెక్స్ట్ బుక్ చూస్తే నీకు ఎప్పుడు తల పైకే ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. అట్లా అని చెప్పి టెక్స్ట్ బుక్కే నిన్ను తల ఎగిరేసుకునేలాగా చేస్తుంది. ఫేస్బుక్ అయిందనుకో తల కిందికి వేసుకుంటావు, 10 మందిలో తల వంపులు అయిపోతావు. కాదు బాబాయ్, మీరు అప్పుడే మస్తు చదివినట్టున్నారు కదా, ఏం చదువుకురు మీరు? నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. అదే అనుకుంటున్నా, గిన్నెగానే చెప్తారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. నేను మా స్కూల్లో వరకు మంచి మెరిట్ స్టూడెంట్ని. మెరిట్ అంటే అప్పుడు పెద్దగా ఏం కాదు, ఒక 70-80% వచ్చినాయంటే మార్కులు వీడు క్లవర్ స్టూడెంట్ కిందకే లెక్క. నాకు 85, 90, 95, 99 దాకా పోయింది. అందుకే గవర్నమెంట్ కొలు కొట్టిరు. దానికి దీనికి సంబంధం లేదులే. నేను చదువుకున్నది వేరు, ఉద్యోగం వచ్చింది వేరు. ఇప్పుడు ఎవరికైనా అంతే. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ప్రతివాడికి అదృష్టం అనేది ఉంటే తప్ప జీవితంలో ప్రతి వ్యక్తి పైకి రాడు. తెలివితేటలు అందరికీ ఉంటాయి. డబ్బున్నవాడు తెలివిగలవాడు అని అనుకోవటానికి లేదు. ఫ్లైట్లో తిరిగినంత మాత్రాన వారికి సంస్కారం ఉంటుంది అని కూడా నువ్వు అనుకోవటానికి లేదు. ఎర్ర బస్సులో ప్రయాణించే వాడికి ఉన్న మర్యాద, సంస్కారము, నిజాయితీ ఫ్లైట్లో తిరిగి టై కట్టుకొని సూట్ వేసుకొని బూట్ వేసుకొని వాడు తిరిగినంత మాత్రాన రాదు. సంస్కారం అనేది అవసరం. అందుకే డబ్బులున్న ప్రతివాడు తెలియగలవాడు కాదు. కర్మఫలం బట్టి మనిషి యొక్క జీవితం, మనిషి జీవితం సంబంధమే లేదు. చదువు అనేది దేనికి? నీకు జ్ఞానం పెంచడానికే. నీ బ్రతుకును చూస్తాను కాదు, నీకు జ్ఞానం పెంచడానికి, ఎదుటి మనిషి పట్ల కానీ సమాజం పట్ల కానీ పక్క వాళ్ళ పట్ల కానీ ఒక మానవత్వంతో, ఒక భాతృత్వంతో, ఒక దయతోని, ఒక సహకారంతో గడుపురా బాబు అని చెప్పేసి నేర్పేది చదువు. ఆ జ్ఞానం మనకుంటే చాలు. కానీ చాలామందికి నిలువెల్లా అహంకారము, గర్వము. మొన్న ఒక విషయం చెప్తాను మీకు. నేను జస్ట్ 1 వీక్ బ్యాకే, ఎప్పటిదో కాదు, 1 వీక్ బ్యాక్ ఒక షూటింగ్ కోసం ఒక లొకేషన్ మా మేనేజర్ వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కమిటీ అంటే సందర్భం చెప్పాలి. మొత్తం 133 విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ కావు, ఇండిపెండెంట్ హౌసెస్. దాంట్లో మన వాళ్ళు ఎవరు తెలిసిన వ్యక్తి ఉన్నట్టు మీ ఇంట్లో షూట్ చేసుకుంటాం సార్ అన్నారు. అతను పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత మేనేజ్మెంట్కి అక్కడ ఉంటుంది కదా, కొంచెం కమిటీ ఉంటుంది కదా, దానికి ఆ కమిటీకి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. ఊరికేమి కాదు, లక్షల రూపాయలు ఇచ్చారు. మేము ఒక 3 రోజులు షూటింగ్ చేసుకుంటామంటే సరే అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు పర్మిషన్ ఉంది కదా అని చెప్పేసి ఆర్టిస్టులు అందరినీ పెట్టుకున్నారు. మనకు టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు. ఆ ప్రకారం పోయి అక్కడ సెటప్ చేసుకుంటుంటే ఒకడు వచ్చాడు. ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ ఇస్తేనే వచ్చినాం సార్, డబ్బులు కట్టి వచ్చినాము అని మేనేజర్ మాట్లాడుతున్నాడు. పొద్దున 7 o'clock ఫస్ట్ షాట్ పడాలి, 7కో 7:30కో పడాలి, 9 అవుతుంది, ఇంకా నాకు పిలుపు వస్తే లేదు. నేను అడిగాను ఆర్టిస్ట్ ఏమైనా జరుగుతుందా, ఏమిటి? లేదు సార్, పెద్ద గొడవ జరుగుతుందా. గొడవ ఏంటంటే లేదు సార్, ఎవడో వచ్చిండు, ఒక అతను వచ్చిండు, వాడు ఆపేసేస్తున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు అంటే ఇక్కడ చేయడానికి వీలేదు. మరి పర్మిషన్ తీసుకున్నారు కదా వీళ్ళు. నేను అనుకున్నాను సరే ఇందులోకి నాకు అది జరుగుతున్నది. డైరెక్టర్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది రమ్మని. నేను నా మానాన నేను సీన్ పేపర్ చూసుకొని సెట్కి వెళ్తున్నా. ఉంటుంది కదా షార్ట్ ఎక్కడైతే పెట్టినా అక్కడ వెళ్తాను. ఎవడు ఆయన నడు బయట కన్నాడు. 2 అడుగులు ముందుకేసి వెనక్కి తిరిగిన. మర్యాదగా మాట్లాడాను. నన్ను ఏలు పెట్టి చూపి నువ్వు మర్యాదగా మాట్లాడతావు అంటావు రా అన్నాడు. రా అనగానే తీసినవాడిని. ఎవడరా లేచిన బాగా లేచిన. అంటే ఇక్కడ చెప్పే కారణం ఏంటంటే, నీకేదైనా అబ్జెక్షన్ ఉన్నట్టుంటే ఆ ఇల్లు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని అడగాలి, లేకపోతే మీ మేనేజ్మెంట్ కోట ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి. కానీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీ ఇంటికి ఒక తెలియని వ్యక్తి వస్తే, మీ ఇంటికి అనుకుందాం, తెలియని వ్యక్తి ఎవరు సార్ మీరు ఎందుకు వచ్చారు, ఎవరు కావాలంటే మీకు అని అడుగుతారు. లేకుంటే ఎవరైనా ఎందుకు వచ్చినావు అని అంటారు. ఎవరైనా నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు అంటావా? తప్పు కదా. మరి వాడు 4 కోట్ల రూపాయల ఇంట్లో వానికి ఉన్నది ఒకటే ఇల్లు, 133 ఇళ్లలో వానికి ఉన్నది ఒక ఇల్లు. మరి అక్కడికి వచ్చేసి వాడు ఆపుతున్నాడంటే వానికి నిలువెల్ల ఎంత అహంకారం, ఎంత గర్వం. నేను చెప్పిన వానికి పైన వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు నిలువెల్ల అహంకారమే ఉన్నది వానికి. కనీసం సంస్కారం. చెప్తున్న విషయం ఏంటంటే, డబ్బులున్నంత మాత్రాన సంస్కారం ఉండదు, తెలివి కూడా ఉండదు, మనిషి పట్ల వ్యవహరించే కనీస జ్ఞానం కూడా ఉండదు. ఇక సినిమాల ముచ్చట వచ్చింది కాబట్టి సినిమా లొకేషన్లు అంటున్నావు. నాకు ఒక డౌట్ కొడుతున్నది.
అసలు నీకు ఫస్ట్ ఈ సినిమాలలో పోవాలి అని ఎప్పుడు అనిపించింది? నాకు పుట్టుకతోనే ఉన్నది. అంతేనా? నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది. ఇది నేను చాలాసార్లు చెప్పిన. నేను పెరుగుతున్న కొద్దీ సినిమాలు చూసి నేను కూడా ఒక నటుడిని అవ్వాలని లేదు నాకు. నేను ఆల్రెడీ నటుడినే. నేను ఇక్కడ ఎందుకున్నా ఈ విషయంలో ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో మీకు తెలుసు కదా, మనంతా తెలంగాణనే కాబట్టి తెలంగాణలో ఈ సినిమా కల్చర్ తక్కువ. మనం చూసి ఎంజాయ్ చేస్తామే తప్ప చేసి దాన్ని సినిమా మేకింగ్ అనేది మనకు తెలియదు. ఆంధ్ర ప్రాంతంలో అదొక వాళ్ళకు ఒక ఆనవాయితీ. సురభి నాటకాలని, లేకుంటే ఈ పద్య నాటకాలని, ఇంకా సాంఘిక నాటకాలని వేయటం అనేది వాళ్ళకి అలవాటు. దాంతోపాటు వాళ్ళు సినిమా రంగంలో అదొక వ్యాపకంలాగా, ఒక వృత్తిలాగా కూడా వాళ్ళు స్వీకరిస్తారు. మన దగ్గర అది లేదు. సినిమాలు చూడటమే తెలుసు మనకు, కానీ సినిమాల్లోకి వెళ్ళాలని కానీ, సినిమాలో ఏదో రూపకంగా ప్రయాణం చేయాలని కానీ, ఉన్న 24 క్రాఫ్ట్స్లో మనం కూడా దీంట్లో ఒక డైరెక్టరో, లేకుంటే ఒక మేకప్, లేకుంటే ఒక ఆర్టో, లేకుంటే ప్రొడక్ట్ ఏదో కావాలనే ఆలోచన మనకు ఉండదు. కాబట్టి మనం ఎవరికైనా చెప్పినా కూడా, ఇప్పుడు నీకు ఉన్నదానికి ఒక కోరిక, నేను ఏదైనా నేను ఒక యాక్టర్ అవ్వరా, పిచ్చిలేసిందా నీకు, ఏం మాట్లాడుతున్నావు అంతేగా అంటారు కదా. ఆంధ్రాలో కనుక ఆ అమ్మాయి నాకు ఇలాగ అనిపిస్తుంది అని అంటే, చూడమ్మా మరి నువ్వు చదువుకుంటే బెటర్ నాకు అనిపిస్తుంది, నువ్వు వెళ్ళాలనుకుంటే మరి వెళ్ళు, నీ ఇష్టం, ఆలోచించుకొని చెప్పు అని అంటారు. ఆప్షన్ ఉన్నది అక్కడ, మనకు లేదు అక్కడ. మనకి ఇంకా అంత మంచిగా మర్యాదగా చెప్తారు మరి ఇట్లా మీకు ఎప్పుడన్నా ఎదురైందా ఇట్లా? నేను చెప్పలేదు ఎవరికి. అట్లా కాదు, మీరు సినిమాలకు పోయే ముందు ఇక రిటైర్మెంట్ అయిన తర్వాతనైనా సీరియస్ గా కూర్చున్నారు కదా మీరు. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుంటాడు? అంతే, ఎవరైనా ఎవరు పట్టించుకోరు కదా. అంతే కదా. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నాతో ఏం పని? మంచిగా చదువుకొని తమ్ముళ్ళని చెల్లెమ్మని సెటిల్ చేసి పెద్ద మమ్మీని తెచ్చుకొని పిల్లల్ని కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆడింది ఆట పాడింది పాట అని దిగిరో ఇప్పుడు అల్లాడిస్తున్నావు. అల్లాడిస్తున్నా సంగతి మీకు తెలియదు కానీ, నువ్వు బలగం సినిమా చేసుడేమో కానీ ఇండస్ట్రీకి నువ్వు పెద్ద బలగం అయిపోయినావు, బలం అయిపోయినావు. ఇప్పుడు నేను అదృష్టవంతుడు. నిజంగా బాబాయ్, అంటే మీ వాయిస్ గానీ, అంటే మీ యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు లెక్కన. ఇప్పుడు మీరు చెప్పే ముచ్చట్లు చేస్తే నాకు కోర్సు, నేను ఎక్కడ కోర్సులో జాయిన్ కాలేదు, నాకు ఎవరు గురువు లేరు, నేనే ఇన్స్టిట్యూషన్ లో చేరలేదు. బార్న్ ఆర్టిస్ట్ అని చెప్పి, అదే బార్న్ ఆర్టిస్ట్ ఏమో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక్కనాడు అనిపించలేదు పెద్దడాడి మీకు? ఏమని? ఇంకొంచెం జల్దీగా వచ్చుంటే మంచిగా ఉంటుందేమో. అదే కర్మఫలము ఏదైతే ఉన్నదో మనకి ఏది రాసి పెట్టి ఉంటే అది అట్టే జరుగుతుంది. ఇప్పుడు మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడన్నా కనీసం ఈ మాత్రం వచ్చింది. ఈ మాత్రమేంది బాబాయ్, మొత్తం మీరే. ఇప్పుడు వచ్చిన కానీ చిన్న అందాల ఒక 50 ఈజీగా అయిపోయినాయి. అవి చెప్పలేను కానీ, రేపు డిసెంబర్ 2025, 31 డిసెంబర్ 2025కు, ఇప్పుడు ఈ రోజున సెప్టెంబర్ 27 ఉన్న ఈ 3 నెలల పీరియడ్లో కనుక నేను చేసిన సినిమాలన్నీ రెడీ అయ్యి రిలీజ్ అయితే దాదాపు 14 సినిమాలు ఉన్నాయి. 14 సినిమాలు ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇంత ఓపిక ఎట్లుంటది బాబా? ఏం తింటారు నాకు చెప్పుండ్రి. తినేది ఏం లేదు, ఓపిక అంతే. ఓపిక, మన పెట్టుబడి ఓపిక, ప్లానింగు, ఒక సిస్టము, ఒక డిసిప్లిను, ఒక గట్టి సంకల్పము, ఇవి ఉన్నప్పుడు మనకు ఆకలి దప్పులు తెలియవు, నిద్రాహారాలు తెలియవు. అట్లా కాదు, అంటే ఇప్పుడు మీరు డైలీ రొటీన్ ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇంట్లోకి రాకముందు, అంటే సినిమాలకు రాకముందు ఒక రొటీన్ ఉంటుంది, వచ్చినాక ఒక రొటీన్ ఉంటుంది. ఏం లేదు, నేను అప్పుడున్న పద్ధతిలోనే ఇప్పుడున్నా. అట్లా 24 గంటలు సరిపోతలేదు. మీరు ఇన్ని సినిమాలు ఎట్లా చేసిర్రు? ఒక రోజుకి 24 గంటలు మీకు ఎట్లా సరిపోతాయి? నేను డ్యూటీ కూడా అలాగే చేసేవాడిని. డ్యూటీ కూడా అలాగే. నా అదృష్టం ఏంటంటే, నేను చేసిన 27 సంవత్సరాల 3 నెలల కాలం ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఇప్పుడు TGSPDCL అంటున్నారు. నేను అపాయింట్మెంట్ అయినప్పుడు APSEB, నేను రిటైర్ అయినప్పుడు APCPDCL, అది కూడా రూపాంతరం చెందింది. ఇప్పుడు TGSPDCL ఉన్న ఆ సంస్థలో నేను 27 సంవత్సరాల 3 నెలల కాలం పాటు పనిచేశాను. నా అదృష్టం ఏంటంటే, నేను జాయిన్ అయిన క్షణం నుంచి రిటైర్మెంట్ అయ్యేంత వరకు నా స్థాయికి, నా హోదాకి మించిన పనులు నాకు వచ్చినాయి. మీ సిన్సియారిటీ అట్లున్నది, అందుకే మీకు అప్పచెప్పారు. నా స్థాయికి మించిన వర్క్, నా హోదాకు మించిన వర్క్. హోదా అంటే నేను LDC, సపోజ్ LDC, UDC డ్యూటీస్ నాకు ఇచ్చేవాళ్ళు. నేను UDCగా ఉన్నాను, నా పై క్యాడర్ డ్యూటీస్ నాకు వచ్చేవి.
అద్భుతమైన విషయము, ఒక గొప్ప విషయము, నా భూతో నా భవిష్యత్ అనుకునే నా వరకు అనుకునే విషయం ఏంటంటే, ఎవరికి ఎప్పుడూ జరగనిది నా విషయంలో ఒకటి జరిగింది. నేను డైరెక్టర్ ఫైనాన్స్ గారికి, మా కంపెనీలో డైరెక్టర్ ఫైనాన్స్ గారికి పిఏగా పనిచేసిన దాదాపు 20 months. అది ఇంపాసిబుల్. నా క్యాడర్ వ్యక్తి ఆ స్థాయిలో ఉండడం ఇంపాసిబుల్. అట్లా రాదు రాదు. జనరల్ గా అయితే ఇంతకుముందు రాలేదు, ఇక ముందు రాదు, రానివారు కూడా. అటువంటిది నేను చేసి, అది నా అదృష్టం అంతే. నేను దాన్ని నిలబెట్టుకున్నా. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినావు, పెద్ద డాడీ రిటైర్ అయ్యే టైంకి ఎంతసేపు జాబ్ చేసినా అంటే 27 సంవత్సరాల 3 నెలలు అని ఏం లెక్క చెప్తున్నావు. అసలు ఆ మెమరీ పవర్, నువ్వు ఏమన్నా అడుగు మెమరీ పవర్ తో కాదు, ఇంత మెమరీ పవర్ ఉంది. నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే మీరు అట్లా టక్కటక్క ఆన్సర్లు చెప్పాలి. కటకట చెప్పొద్దా? కాదు, మీ పెళ్లి ఎప్పుడైంది, మీరు పిన్నిని తీసుకొని పోయిన ఫస్ట్ ట్రిప్ ఏంటిది, మీరు పిన్నికి కొనిచ్చిన చీర ఏ కలర్ లో కొనిచ్చిండ్రు, మీ పిల్లల బర్త్డే డేట్లు అన్ని టక్కటక్క చెప్పు. ఈ 4 ప్రశ్నలు నాకు 2 ప్రశ్నలకు జవాబులు వచ్చు. మిగతా 2 ప్రశ్నలు అంటే మీ పిన్నికి సంబంధించిన విషయాలు నాకు తెలియవు. పిన్నిని ఫస్ట్ టైం ఎటు తీసుకుపోయారు ట్రిప్, పిన్ని చూస్తూనే ఉన్నది ఇప్పుడు షో. ఆ రోజుల్లో ట్రిప్పులు లేవు. పోతే అత్తగారింటికి పోవాలి, ఆమెను తోలుకొని వాళ్ళ ఇంటికి పోవాలి మనం. అదే ట్రిప్ మనకు. ఎందుకంటే ఇంకా అప్పట్లో అటువంటి కట్టుబాట్లు ఉండేవి కదా. ఎక్కడికి పోయేది వాళ్ళు, ఎక్కడికి పోయేదే లేదు. అత్తగారింటికి పోవాల్సిందే. 1976 ఏప్రిల్ 9. 8:46 నీకు యాదుకున్నదా? AM. పిల్లలు అన్నారు, పిల్లలు 2 sons. 6th January 1978 పెద్ద అబ్బాయి, అంటే ఇప్పుడు ఆయన 48 సంవత్సరాలు అన్నాడు. రెండో అబ్బాయి 5th July 1979, అంటే అతనికి ఇతనికి 1.5 years తక్కువ. వాళ్ళిద్దరు పిల్లలు, 2 కొడుకులు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా పెద్ద మనవాడు బీటెక్ 2nd year ఇప్పుడు, రెండవ అతను ఇంటర్ 2nd year, మనవరాలు వచ్చేసి 7th class. ఇగో ఆమె అడిగితే చెప్పలేదు, నాకన్నా చెప్పు ఏం తినాలి గట్టిగా ఉండాలంటే ఈ మధ్యలో కొంచెం కీళ్ళు గుంజుతానే గట్టిగా. పప్పు తిని మంచిది, పప్పు. ఈ కీచికట్ బంద్ చెయ్యి. కాదు బాబాయ్, మీరు నల్లి బుక్క ఏమో చెప్తారు అనుకుంటే సినిమాలో వేసాము, అది సినిమాలో వేసాము. పప్పు ఆయన మా తమ్ముడు వేరు తినమన్నట్టు తిన్నాము, లొల్లి పెట్టుకోమన్నట్టు పెట్టుకున్నాము. ఇంట్లోకి వెళ్ళిపోనా అడిగి వెళ్ళిపోమని వెళ్ళిపోయినాము, వేరు చెప్పినట్టు చేసిన. మీరు బాగా కష్టపడి వచ్చిరు కాబట్టి మీకు అది తెలుసు, కిందికేంచి గ్రౌండ్లకేంచి వచ్చిరు కాబట్టి మీకు అంత. నేను ఇప్పుడు గ్రౌండ్లోనే ఉంటా, గ్రౌండ్లోనే ఉంటా. ఎందుకంటే నేను మనిషిగానే బ్రతకాలనుకుంటున్నా. ఇవన్నీ వస్తాయి పోతే మనం అనుభవిద్దాం. డెఫినెట్గా ప్రతి మనిషి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిందే, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిందే. స్థాయిలో ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ అంటే కిందనే ఉండాలి. నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు కొంచెం ఇంత ఎత్తు మీద పడుకోవాలని అనుకుంటున్నా. కానీ సాధ్యమైతే నాకు పక్కన నేను దిగగలిగే పరిస్థితి నేను నెల మీద పడుకుంటా. నాకు ఇష్టం, నాకు ఒక దిండు చాలు, 2 దిండ్లు కావాలి, కాళ్ళ దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి. ఈ బెడ్షీట్ గిడ్షీట్ ఇవన్నీ ఏముండవు, నెల మీద పడుకుంటా. కాదు బాబు పెద్ద డాడీ, కట్లు బంద్ చేయమన్నావు, మరి మీరు అప్పట్లో కళ్ళు దుకాణం పెట్టి కళ్ళ మీరు మాకేమో కళ్ళు దాని అని అంటే ఇట్లా ఇట్లా న్యాయం ఉంటుందా పెద్ద డాడీ? నీకు తెలుసా? మరి అడుగు. అవునా బాబా, పండుగ పూట, దసరా పండుగ పూట కట్లు బంద్ చేయమన్నాడు. అదే పెద్ద డాడీ, అది అప్పుడు అది ఆ వయసులో జరగాల్సిందిలే. కానీ అంటే వయసు పెరిగిన తర్వాత కొంచెం ఇప్పటికిప్పుడు నడుస్తాయా అట్లా? ఏంటి కట్లు నేను మానేసిన, అన్ని బంద్. ఈ జమ్మి గురించి మనం దసరా అంటేనే యాదకొచ్చేది జమ్మి కదా. ఎట్లుంటుండే పండుగ మీ చిన్నప్పుడు? అంటే ఇక సరే ఈ కష్టాలు ఇవి ఉంటాయి, అవి డెఫినెట్గా దసరా అనేది మనకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆ దసరాకు కుట్టించుకునే ఒక్క జత బట్టల కోసము, ఆ కొనుక్కునే ఒక జత చెప్పుల కోసము ఒక 1 month నుంచి పోరాటం జరుగుతుండే. అంటే ఇవి వాస్తవాలు, ఇవి అతిశయోక్తులు కావు. ఇదిగా ఇప్పుడు కొంతమంది ఎందుకన్నా నువ్వు అనవసరంగా అవన్నీ చెప్పుకుంటావు ఇప్పుడు అని అంటారు. కావచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అనుభవం అడిగినప్పుడు అనుభవం చెప్పాలి కదా. అప్పుడు ఏ విధంగా మా చిన్నతనంలో తెలుస్తున్న వయసులో మంచినీళ్ళు కొనుక్కొని తాగుతారు అని అంటే ఏం మాట్లాడతారు ఈ పెద్ద మనిషి? ఏమన్నా అర్థం ఉన్నదా? మంచినీళ్ళు కొనుక్కొని తాగడం ఏంది అని అనుకుంటుంటే ఇప్పుడు మరి కొనుక్కొని కదా ఎంత తేడా? జస్ట్ ఒక 60 ఏళ్లలోనే, 60 సంవత్సరాల్లోనే
ఇంత మార్పు జరిగింది. అయితే ఆ దసరా దానికోసం పోరాటం చేస్తే వాళ్ళు ఇక బెదిరించి అదిరించి ఉన్నంతి అది ఉన్నది కదా, మంచిగా ఉన్నది కదా, ఈసారి పోయి మళ్ళీ సంవత్సరం కొన్నామంటే ఇక ఏడిచి మొత్తానికి ఒక్క జత బట్టలు కొట్టించుకుంటే కొనుక్కుంటే మా షాప్కి పోయి కొనుక్కొని అవి తీసుకొచ్చి పెద్ద మనిషికి ఇస్తే, ఏ పెద్ద మనిషి టైలర్ వాడిని రోజు చూసుడే నాది మొదలు పెట్టిండా ఇక అయ్యిందా? స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు నాది గుర్తుండా, ఇంకెప్పుడు పెడతాడు. ఇక 3 రోజులు అయితే దసరా అన్నప్పుడు, అంతకుముందేమో అతని దగ్గరికి పోకుంటుంది. ఆయన చెప్తుండే ఎన్నడు దసరా అంటే 20 తారీఖు శుక్రవారం, 20 తారీఖు అరే రాపో అప్పుడే చెప్ప ఉంటుండే. ఇక అది ఆ మాట మళ్ళీ మనం ఇక్కడ చెప్పడానికి లేదు అమ్మ నాయన దగ్గర. ఇక అని చెప్పేసి అని చూస్తే ఆఖరికి ఏమవుతుందో తెలుసా, అది 20 తారీఖు నాడు సాయంత్రం జంబికి పోవాలి, పొద్దున 8 గంటలకు పోయి కూర్చుంటే 1 గంట 2, 3 అవుతుండే అన్న. మరి వాడు ఏకనే పోవు. ఇది నాదే కాదు, చాలా మందికి అనుభవం జరిగింది. ఏం కాలిపోయింది ఏమో కానీ మరి ఆయన కుడతాడా, మరి దాన్ని మాకు కావాలని సతాయిస్తున్నాడని. ఆఖరికి ఏమవుతుందో తెలుసా, చివరికి కాజాలు గుట్టించుకోకుండానే వాపస్ తెచ్చుకుంటుంటుంది. మరి ఏదోటి పెట్టుకొని పోదాం కానీ ముందుగా గుండెలు గుట్టిస్తా అంటాడు. జమికి పోయేందుకు అందరు స్టార్ట్ చేస్తారు. ఇక ప్రాంతాలు భయం అవుతుండే, పోవాలి కదా మనం కూడా అందరు గుంపులో కలిసిపోరు. ఆ విధంగా మొత్తానికి పోయి అక్కడికి పోయి జమ్మికాడికి పోయి జమ్మికాడ తీసుకొని ఆ పారపిట్టను చూసి అది దొరుకుతుండే నాకు కాలిపోయి అది దొరకదు. ఓ దానికోసం పెద్ద వేట ఎట్టున్నది, అరే అటుపోయిందా దాని ఎప్పుడు ఇక అట్లా ఆడేటప్పుడు అంటే మరి అటువంటి ఏం లేవు. కానీ నేను రంగంలోకి దిగితే ఎవరు ఉండేవాళ్ళు కాదు, భయపడతారు. దిగినరా ఎప్పుడన్నా రంగంలో కంటే ఇదే ఇప్పుడు పత్తాలు ఆడుతారు. పత్తాలంటే అప్పుడు కొట్టేది పత్తాలంటే నీకు తెలియదు. ఈ సిగరెట్ పాకెట్లు ఉంటాయి కదా, ఖాళీ పాకెట్లను అప్పుడు సిగరెట్ బ్రాండ్స్ వేరే ఉంటుండే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఆ పత్తాలాట అని ఒకటి ఉంటుండే, గోలీలాట ఉంటుండే, తర్వాత చిర్రగొనే అంటాం మేము. ఈ ఆట ఏది పోయినా కూడా వాడు ఉంటే పంచుకుంటారు కదా, అటో టీం ఇటో. వాడు ఉంటే వానికి బదులు ఇక్కడ ఇద్దరు తీసుకుంటారు. మురళీధర్ అక్కడ ఉన్నాడు, మురళిగాడు అక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఇద్దరు రావాలి. దెబ్బరికి అంటే నేను బాగా మంచి ప్లేయర్ని. ఈవెన్ పెద్దగా అయిన తర్వాత కూడా వాలీబాల్ కెప్టెన్ నేను, మా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ కెప్టెన్ నేను. బాల్ బ్యాడ్మింటన్ ఆడతాను. ఇప్పుడు అదే మోకాలు నొప్పులు వచ్చినాయి కదా, ఈ కాలి నొప్పుల వల్ల నేను ఆటలు మానేసా. బాల్ బ్యాడ్మింటను నేను ఫస్ట్ బ్యాడ్మింటన్ అంటే షటిల్, లాన్ టెన్నిస్ కూడా ఆడేవాడిని నేను, వాలీబాల్, టెన్నికైటు, టేబుల్ టెన్నిస్, ఇవి నేను బాగా పర్ఫెక్ట్గా ఆడగలిగాను. పర్ఫెక్ట్గా మామూలుగా వట్టిగా టచ్ చేసి వదిలిపెట్టడం కాదు. ఉన్నామంటే మనం ఉన్నామంటే నాకు ఓటమి లేదు. అంటే నేను బాగా పర్ఫెక్ట్గా ఆడేవాడిని. ఈవెన్ టేబుల్ టెన్నిస్ ఆడినా, బాల్ బ్యాడ్మింటన్ ఆడినా, లాన్ టెన్నిస్ ఆడినా, బ్యాడ్మింటన్ ఆడినా, వాలీబాల్ ఆడినా, ఇవి పర్ఫెక్ట్గా ఆడేవాడిని. టెన్నికైట్ కూడా. ఇన్ని క్రీడల్లో ఉన్నారు కాబట్టి ఇంత ఫిట్గా కనబడుతున్నారు. మళ్ళీ ఇంకో ముచ్చట, మీరు సినిమాలకు పోవాలని భయపడుతున్నది కానీ ఎవరికి చెప్పలే అన్నారు కాబట్టి ఎప్పుడన్నా అమ్మాయి నాకు తెలియకుండా బడి బంకు కొట్టి గోడలు దునికి సినిమాలకు పోయి అవి లేవు. అడుగుతుంటే బాధాతో అడుగుతుంటే సినిమా పోతాం, సినిమా ఓమందురు కానీ ప్రతి సినిమాకి వెళ్ళమనే వాళ్ళు కాదు. 2 సినిమాలు 3 సినిమాలు దాటిన తర్వాత ఒక సినిమాకి సరే వెళ్ళు. అట్లా బాగా మీకు మంచి ఫేమస్ యాక్టర్ ఇవ్వాలి అంటే రామారావు గారు కాదు బాబాయ్, ఇష్టమైన హీరో రామారావు. మరి హీరోయిన్ ఎవరు? హీరోయిన్గా నాకు వాణిశ్రీ గారు అంటే బాగా ఇష్టం. వాణిశ్రీ గారు ఎందుకు ఇష్టము అని అంటే, ఆ మేడం గారు మంచి నటి. ఆమె దిగువ స్థాయి నుంచి వచ్చింది. ఆమె కష్టం నాకు ఇష్టం. దిగువ స్థాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి వచ్చి ఆ రోజున శిఖరాగ్రానికి చేరి హీరోలతో సమానంగా వెలిగిపోయింది. రెమ్యునరేషన్లు ఇవన్నీ వదిలిపెట్టేసినా కూడా అంత స్థాయికి చేరుకుతాడు. అందుకని బాబాయ్ ఇందాక వాణి గారు అంటున్నాను అనుకున్నాను. వాణిశ్రీ గారు అన్న. నీ పేరు వాణియా?
కానీ పెద్దడాడి దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇంట్లో ఏం హెల్ప్ చేస్తాడో తెలియదు కానీ బయట మాత్రం బాగానే సేవా కార్యక్రమాలు చేస్తాడు. నాకు తెలిసింది 2-3 చెప్పారు. నాకు ఇష్టం అది. పెద్ద సేవా కార్యక్రమాలను చేయను, కానీ ఒక మనిషికి నేను సహాయపడాలన్నా, నా నుంచి ఎవరికైనా ఒక ఉపయోగం కలుగుతుంది అంటే కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పనులను వదులుకొని ఆ పని చేసుకుంటాను. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇది మీరు కూడా తెలుసుకోవాలి, ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయపడటం అనేది మనకు వచ్చిన మంచి అవకాశం అనుకోవాలి. కానీ చేసుడు గొప్ప హృదయం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్ విషయానికి కూడా ఇరిటేట్ అవుతారు, చించుకుంటారు ముఖమంతా. ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం, మనకేదో కన్ఫ్యూజన్ వచ్చింది, అమీర్పేట పోవాలి, ఇటు పోవాలా ఇటు పోవాలా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది. అక్కడ వచ్చి ఆగు సార్, అమీర్పేట ఎక్కడ, ఎందుకే ఇటు ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళి బాబు, ఇటు వెళ్ళి బాబు అని అనొచ్చు కదా. ఆ మాత్రం కూడా సహాయం చేయనివాడు కాదు బాబాయ్, ఓపికలు తక్కువనే నాకు అర్థం. ఓపికలు తక్కువ. ఇంకోటి నేను ఎందుకు చెప్పాలి నీకు అంటే, ఆ మాత్రం కూడా వానికి అసలు వాని దగ్గరికి ఎవడు పోతాడు, పోకపోక ఎవడు నాలాంటి వాడు ఇటువంటి వాడే అడ్రస్ తెలియక ఎట్లా అని చెప్తే దాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకు సార్ ఇట్లా వెళ్ళండి సార్, మీరు స్టేట్కి వెళ్ళిపోయి అమీర్పేట వస్తుంది అన్నావు అనుకో, నువ్వు నీకు ఇంకా అంతగా నీకేం కావాలి, నీకు ఎక్కువ కదా, నీ జేబులో నుంచి డబ్బులు అడగట్లేదు, నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానట్లేదు. అలాగా సాటి మనిషికి సహాయపడటం అనేది అవసరం. దానికి ఎట్లున్నది పెద్ద డాడీ, ఇప్పుడు సినిమాలు మస్తు బిజీ ఉన్నావు, ఈ ఇంతకు ముందు నీతో సుట్టపోళ్ళు బిహేవ్ చేసేది, ఇప్పుడు బిహేవ్ చేసేది కొంచెం ఫరక్ ఉంటుంది. వాళ్ళకు నాకు లేదు, అంతే అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు నాతో మాట్లాడలేదు, ఆఫ్టర్ ఆల్ నేను అనుకుని నువ్వు నాతో మాట్లాడలేదు. వాళ్ళ గురించి ఆఫ్టర్ ఆల్ వీడేంద్రే ఏదో అని చెప్పేసి నువ్వు మాట్లాడలేదు. సరే, వాళ్ళకు మనం అంటే పెద్ద స్థాయి కాదు కాబట్టి మాట్లాడుతున్నామని మనం అనుకున్నాం. నా లోపల ఇప్పుడే మార్పు లేదు, నీ లోపల మార్పు వస్తే నాకు తెలియదు, అంతే కదా. బాబాయ్ మీరు దేవుణ్ణి నమ్ముతారా మరి? పూర్తిగా. అయితే ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చి మురళీధర్ నీకేం కావాలి కోరుకో అంటే ఏం చేస్తావు కదా డాడీ? ఆ జవాబు అయితే చెప్పా ఇప్పుడు నీకు. దేవుడు వస్తేనే చెప్తాను, నువ్వు నీకు చెప్పడు. ఆ జవాబు చెప్పాలి, ఎందుకంటే దాని మీద నాకు ఒక 3-4 నాకు పాపము అంటే వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను చెప్పిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళు అంటే అర్థం చేసుకోవాలంటే కొంతమంది సౌహృదయతతో అర్థం చేసుకున్నారు, కొంతమంది ఏమో బాధపడ్డారు. కాల్స్ వచ్చినాయి, నాకు కాల్స్ వచ్చినాయి. మొన్న కూడా ఎక్కడో షూటింగ్కి పోయినా, అవుట్డోర్ షూటింగ్ పోయి కరీంనగర్లో మొన్ననే 12వ తారీఖు నాడు సినిమా పేరు ఏడుకొండవాడ వెంకటరమణ. శ్రీకాంత్ గారు లయ గారు పేరు. నేను శ్రీకాంత్ గారి ఫాదర్ క్యారెక్టర్ ఇస్తున్నాను. నేను కరీంనగర్ డ్యామేజ్ జరిగింది మీ ఊర్లోనే, అది దాన్ని ఎల్ఎండి లోయర్ మానర్ డ్యామ్, దాని మీద షూట్ జరుగుతున్నది. నాది క్యారెక్టర్ అయిపోయి నా వర్క్ అయిపోయింది, నాకు ప్యాకప్ చెప్పారు. నేను వెళ్ళిపోదామని చెప్పేసి క్యారవాన్కి వస్తుంటే ఒక అతను పాపం నన్ను ఫాలో అయ్యి సార్ ఒక ఫోటో అన్నాడు. సార్ అని చెప్పేసి ఫోటో ఇచ్చేసిన. ఫోటో ఇచ్చిన తర్వాత వస్తున్నా, నా వెనకాల అంటున్నాడండి ఆయన, సార్ ఆ ఇంటర్వ్యూ నన్ను బాగా కదిలించింది సార్. నా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు, ఈ మాట అంటున్నాడు ఆయన. నేను నవ్విన. నేను ఇక ఆ ఇంటర్వ్యూ నన్ను కదిలించింది అంటే అదే ఉంటుంది అనుకొని చెప్పేసి నేను నవ్విన. నేను జీవితం అంతే కదా, నేను అంతే కావచ్చు సార్ అని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి సార్. మీరు మనసు వైపు చెప్పారు సార్ మీరు అన్నాడు. ఒకసారి చూసిన, నమస్కారం చేసిన, అర్థం చేసుకున్నాడు. అంటే ఎవరికో ఎక్కడెక్కడో కనెక్ట్ అయింది. అది దాచుకోకుండా మాట్లాడుతారు కాబట్టి అట్లా అంతే. అయితే పెద్దవాడు ఒక్కటి లాస్ట్ గా అప్పుడే లాస్ట్ అట్లా కాదు అయిపోయిందా? మనం ఏం మాట్లాడుకున్నామా? అంతే, ఇది సీరియల్ లెక్క పోవాలి. ఇది పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3. మీరు గరం వార్తలే వేస్తూ గరం ముచ్చట్లా గరం వార్తల మనం పండగకు కలవాలి. ఈ దసరా కాదు నువ్వు అన్నట్టు ప్రతి దసరాకు ప్రతి పండగకు వీలైతే కలవాలి, ఇద్దరం కలిసి మంచిగా పని చేయాలి. నేను ఒకటే అనుకుంటా, జీవితం చిన్నది కాబట్టి ఉన్న జీవితాన్ని ప్రణాళికబద్ధంగా నలుగురు మెచ్చే విధంగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా గడిపి, ఇప్పుడు ఒక పోస్ట్ ఉందని అనుకుందాం, 10 మంది అప్లై చేస్తారు, ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, డెఫినెట్గా అందరికీ ఆశిస్తారు, నాకు రావాలి, నా కుటుంబం ఉన్నది, నేను కూడా బాగుపడాలి, నేను కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రతి వారికి ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కానీ 10 మంది తెలివిగల వాళ్ళే కాదని కాదు. 9.9, 9.8, 9.7 అది పెద్ద తేడారా? 9.6, 9.5 తేడా కాదు కదా. 0.1, 0.2 ఏముంటుంది.
అదృష్టం అనేది ఉన్నది కాబట్టి వాడు ఒక్కడు వస్తాడు. ఇప్పుడు మీకు అదృష్టం ఉన్నది కాబట్టి ఇంత దానికి వచ్చినామంటారు. డెఫినెట్గా ఏ- అంతకుమించి మీ రీజన్ talent అంతకుమించి వేరే రీజనే లేదు ఇక్కడ. నాకు అబద్ధం చెప్పడానికి అక్కడ ఛాన్సే లేదు. వందలాది మంది ఉన్నారు. కృష్ణానగర్కి వెళ్ళండి, వేలాది మంది ఉన్నారు. కూసంత అదృష్టం కూడా ఉండాలంటారు కూసంత కదా. కాదు, ఉండవలసిందే అదృష్టం. అదృష్టం అనేది ఉంటేనే మనం ఏమిటన్నది మనం బయటకు వస్తాం. అదృష్టం లేకపోతే మనం బయటకు రాలేము కదా, చూపించుకోలేము కదా. ఇక కనీసం ఈ అదృష్టం ముచ్చట ఈ ఆర్టిస్టుల గురించి వచ్చింది కాబట్టి బాబాయ్ ఒక్క మాట చెప్పుర్రి. ఇప్పుడు మీరంటే మంచిగా పిల్లలు అందరినీ సెట్ చేసుకొని రిటైర్ అయ్యి నిమ్మలంగా ఒక స్కెచ్ చేసుకొని బరాబర్గా దిగిన గురి పెడితే దిగేటట్టు దిగినాం, బేఫికర్గా ఉన్నా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నా సొంటోడు ఉన్నాడు. ఉన్నాడు. మనకు ఈ జనరేషన్ లో మనకు ఆగదా పానం. అట్లా మళ్ళీ చదివి ఇట్లా అయిపోగానే టక్కుని ఇటు వచ్చి దునికినాం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం. అట్లా రమ్మంటావా? లేకపోతే పిల్లలు అన్ని అయిపోయినాక మీ లెక్కనే రావాలా? అది కాదు కరెక్ట్, అది కరెక్ట్ కాదు. నీ కోరిక ఏదైతే ఉన్నదో కోరికను డెఫినెట్గా నువ్వు ప్రయత్నం చేసుకోవాల్సిందే. దానికన్నా ముందు నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఒక యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మనం యాక్టర్ గురించి కదా అనుకుంటున్నాం, ఇప్పుడు నీ గురించి అనుకుందాం. మనం యాక్టర్ కావాలి అని అనుకుంటే, నేను కూడా ఫలానా వారిలాగా నేను కూడా ఒక మంచి స్టార్డమ్కు చేరుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, నేను దానికి అర్హుడనా కాదా అనే ఫస్ట్ కోరిక అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉంటుంది, ఇప్పుడు నీకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటుంది. మరి దానికి బుకిన ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా, దానికి చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, పాస్ కావాలి, ఇవన్నీ అయితే. మరి ఇక్కడ మనం ఒక ఆర్టిస్ట్ కావాలి అనుకుంటే నువ్వు ఎవరైనా నువ్వు కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, ఫ్రెండ్ క్యారెక్టర్గా, లేకుంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అనబడే వానికి వయసుతో నిమిత్తం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కొన్ని వాటిలో పుట్టిన పాపకి కూడా పుట్టిన బాబుకి కూడా వేషం ఉంటుంది, చచ్చిపోయిన శవానికి కూడా వేషం ఉంటుంది అవసరమైతే. యాక్టింగ్ ఒక క్యారెక్టర్కి ఏజ్ లిమిట్ లేదు, ఏ వయసులో అయినా కూడా దేనికైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ వయసులో వచ్చానంటే నేను అప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అప్పుడు నేను యంగ్గా ఉన్నప్పుడు, ఒక మంచి క్రేజ్గా ఉన్నప్పుడు, నేను మంచి దృఢంగా ఉన్నప్పుడు నేను ఒక హీరో కావాలని చెప్పేసి అనుకున్నా కావచ్చు. కోరిక నాలో ఉన్నది, వెళ్ళగలనా లేదా, వెళ్తే అక్కడ నిలబడగలనా లేదా అని బేరీజ్ వేసుకోవటం వల్ల నేను ఆగాను. తెగించి అక్కడికి పోయినటువంటి దేనికి పనికిరాను పోయేవాడిని, ఇటు ఉద్యోగం చేసుకునేవాడిని కాదు ఇట. అది నేనేమంటున్నానంటే, ఇది నా సిన్సియర్ ఆలోచన. ఇందులో సూచనలు సలహాలు ఇవేమి లేవండి, నా ఆలోచన, నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మనకు ఆదానికి వెళ్ళే అర్హత ఉన్నదా లేదా, ఉన్నది అనుకుంటే డెఫినెట్గా ప్రయత్నం చేసి తీరాల్సిందే. సూపర్. లేదు అనుకున్నాం అనుకో, డ్రాప్ కా, ఈ ఆప్షన్ కాకపోతే ఇంకో ఆప్షన్, ఇంకో ఆప్షన్ కాకపోతే ఇంకో ఆప్షన్. బిజినెస్ చేసుకో, లేకుంటే ఇంకా మంచిగా చదువుకో, లేకుంటే ఇంకేదైనా చేసుకో. కానీ మనం పనికి రామని చెప్పి తెలిసిన తర్వాత, నీకే తెలిసిన తర్వాత నేను దాన్నే పోరాటం చేస్తానడం తప్పు. ఒకవేళ నువ్వు దానికి సూటబుల్ అని అనుకున్నాం అనుకో, డెఫినెట్గా మనం ప్రయత్నం చేయాలని అనుకున్నావు, ఓపిక అనేది ఉండాలి కొంచెం. అదే మన పెట్టుబడి. సినిమా రంగంలో, పర్టికులర్గా సినిమా రంగంలో ఓపిక అనేది చాలా చాలా కావాల్సినటువంటి పెట్టుబడి. ఆ ఓపిక లేకపోవడం వల్ల చాలామంది దెబ్బతింటారు. అరే అన్ని మర్చిపోయినా రేడియోలో కూడా పనిచేసినాడు. నేను R&D రేడియో ఆర్టిస్ట్, అంటే దాంట్లో నేను బిగ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని డ్రామా రికార్డింగ్లో, అనౌన్సర్గా కాదు. కాకపోయినా మీకు తెలియని విద్యనా అది. ఈరోజు షూటింగ్లో శ్రీకాంత్ గారు ఒక సందర్భాన్ని బట్టి నాకు ఆకాశవాణి చెప్పిద్ది అంటాడు. యాదకొచ్చింది అది. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి ఆకాశవాణి అంటే ఏదో చెప్పు అని అంటే చెప్తున్నాను నేను. నాకు ఆకాశవాణి గుర్తుకొచ్చింది అంటే వెంటనే నేను అంటానమాట, ఆకాశవాణి సంపతి వార్తా శ్రీయంత బలదేవానంద సాగర. సూపర్ పెద్దరాడి, మస్తు మాట్లాడినాం, మంచిగా మాట్లాడినాం, దిల్సే మాట్లాడినాం. పండుగ రోజు వచ్చి మీరు మీ జీవితంలో ఉన్న అనుభవాలు ఎట్లా పైకి వచ్చిండ్రు, మేము ఏం నేర్చుకోవాలి, ఇప్పుడున్న యూత్ పిల్లలు ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా ఓపికగా ఉండాలి అనే అన్ని ముచ్చట్లు కుల్లా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నువ్వు ఒకటి గమనించినావా, అప్పుడు మొత్తం ధామ్ ధీమ్ అన్నా, నీ మాట వినగానే చల్ల పడిపోతున్నా. అప్పుడేమో ఎంట్రీ వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండు బాబాయ్, ఉండాలి ఆ మోటివేషన్ మాటలు మామూలుగా లేవు. అమ్ము సూపర్ పెద్దరాడి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉన్నది. మనకు ఏ ప్రతిభ ఉన్నా, అదృష్టం ఉన్నా, దేవుడు వరం అంటూ ఒకటి ఇస్తాడు. అది ఒక పూజారి ద్వారా ఇస్తాడు, ఒక వ్యక్తి ద్వారా ఇస్తాడు. ఆ విధంగా ఇప్పుడు నేను సినిమాల్లో ఈ విధంగా కొంచెం రాణించడానికి కానీ,
మీలాంటి వాళ్ళ అభిమానం పొందడానికి కానీ చాలామంది నన్ను ఇష్టపడడానికి కారకులైనటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. ఒకటి తరుణ్ భాస్కర్ గారు, ఆయన వల్లనే నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ వచ్చింది. రెండవది అతిశయోక్తి కాదు కానీ నేను చెప్పబోయేది, ప్రపంచంలో తెలుగు సినిమా ప్రేక్షకుడు బలగం సినిమా చూడని వాళ్ళు లేరు. కరెక్ట్. అటువంటి బలగం సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్కు నేనే సరిపోతా అని నిర్ధారించుకొని నా మీద పూర్తి నమ్మకంతో, వేణు నాకు తెలియదు, వేణు వెళ్దండి వేణు అటువంటి వ్యక్తి నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ నేనే చేయాలని ఆయన అనుకొని ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడికి, బలగం సినిమా చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడికి నన్ను కనెక్ట్ చేసిన నా తమ్ముడు వెళ్దండి వేణుకి ఊహించని విధంగా భగవంత్ కేసరిలో అవకాశం ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారితో, విక్టరీ వెంకటేష్ గారితో అవకాశం ఇచ్చి నన్ను పెంచిన అనిల్ రావుపూడి గారికి నేను సర్వదా 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 కృతజ్ఞుడి. కలుద్దాం, మళ్ళా కలవాలి, మంచి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్ కలుద్దాము, సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం. అప్పటికి నా సినిమాలు చాలా చెప్పిన మీకు 14 సినిమాలు 12 సినిమాలు ఉన్నాయి రిలీజ్కి. డిసెంబర్ 2025 వరకు అవి రిలీజ్ అయిపోతే, ఆ తర్వాత జనవరి 14కు కూడా ఒక సినిమా నాది రిలీజ్కి ఉంటుంది. అది ఇప్పుడు ఉన్న 4-5 సినిమాలతో పాటు ఆ సినిమా కూడా ప్లేస్ తీసుకునే అవకాశం ఉంది. అది కనుక సంక్రాంతికి రిలీజ్ అయితే మనం సంక్రాంతి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, కలుద్దాం. ఒక 3 నెలల టైం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్.